హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజువారీ వంటల్లో ఎప్పుడూ ఒకేలాంటి రైస్ రెసిపీలు కాకుండా చాలా తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా ఏదైనా చేయాలి అనుకుంటే ఈ స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా మార్నింగ్ హడావిడిలో పిల్లల లంచ్ బాక్స్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 చెంచాలు నూనె వేస్తున్నాను. 1 చెంచా జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ రైస్కి చాలా బాగా పడుతుంది. ఇవి కాస్త వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. క్యాప్సికమ్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుందాం. చూసారుగా, స్వీట్ కార్న్ కాస్త వేగాయి. ఇప్పుడు ముందుగానే చేసి చల్లార్చుకున్న 2 కప్పుల అన్నాన్ని వేసుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటేనే ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు, అలాగే మెయిన్ ఫ్లేవర్ కోసం 1/2 చెంచా మిరియాల పొడి వేసుకుందాం. మీరు తినే కారానికి తగినట్లు పెప్పర్ పౌడర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. మంటను హై ఫ్లేమ్లో ఉంచి అన్నం ముక్కలు అవ్వకుండా అడుగు భాగం నుండి ఒక 2 నిమిషాల పాటు బాగా టాస్ చేయాలి. చూసారుగా, మన స్వీట్ కార్న్ పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఆలూ ఫ్రైతో కానీ రైతాతో కానీ సర్వ్ చేస్తే సూపర్ కాంబినేషన్. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.